నాకింకా పెళ్లి కాలేదు. ఒక్కసారి అనుకోకుండా మా బావతో తప్పు జరిగిపోయింది. అది తప్పు అని తెలుసుకొని తనకు దూరంగా వచ్చేసాను. కానీ నా ఫీలింగ్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. పెళ్లి కాకముందు ఆడపిల్లలకి అలాంటి ఫీలింగ్స్ వస్తే ఏం చేయాలి? అమ్మా, బండి ముందుకు ఎలా కదిలించాలి అనేది నేను పెళ్లిగాని ఆడపిల్లలకి, పెళ్ళైన ఆడపిల్లలు తెలుసుకొని రేపు వాళ్ళ భర్తల దగ్గర వాళ్ళు తెలుసుకుంటారు ఎలా ప్రవర్తించాలి అనేది నేను ఆ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో వల్ల నీకు అలాంటి ఫీలింగ్స్ రావడం ఏంటో నాకు అర్థం కాల. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రభావం ఎలా వయసు ప్రభావం, అలాగే ప్రకృతి కూడా మన మీద దాడి చేస్తుంటుందన్నమాట. అలాంటి ప్రభావాలు వచ్చినప్పుడు తప్పదు. కానీ చాలామంది అనుకుంటారు, నువ్వు నా జీవితం పాడు చేసావు, నువ్వు నా జీవితం పాడు చేశావు. ఎవరి జీవితం ఎవరు పాడు చేయరమ్మా. మనమే మన జీవితాలు పాడు చేసుకుంటాం. ఎందుకంటే మనసుని కంట్రోల్లో పెట్టుకోలేము. చూపు కావాలనుకున్నదల్లా, ఏది కోరిందల్లా కావాలనుకోవటం, అలాగే వయసును అదుపు చేసుకోలేకపోవడం వల్ల జరిగే పరిణామాలు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి చాలామంది అనుకుంటారు ఏమంటే మగాళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటాయని. నిజానికి ఆడవాళ్ళకి ఎక్కువగా కోరిక ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కొన్ని హద్దులు ఉంటాయన్నమాట. కానీ మగాడు అనేవాడు ఆ హద్దులు దాటేస్తాడు, వాడికి చెల్లుబాటు అవుతుంది. కానీ ఇక్కడ ఆడపిల్ల హద్దులు దాటకూడదు. దాటింది అంటే ప్రభావాలు దాని మీద చాలా వరకు పడతాయి అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ వచ్చేసి ఇది కూడా గుంటూరు జిల్లా అమరావతి రోడ్లో జరిగిందే. 3 అన్నల అమ్మాయికి, ఒక్కతే ఆడపిల్ల, గారాబంగా పెంచారు. అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు పనికి వెళ్తుంటుంది, వీళ్ళు ముగ్గురు కూడా పనికి వెళ్తుంటారు. ఈ అమ్మాయిని ఇంట్లోనే ఉంచుతారనమాట. ఈ అమ్మాయి ఎప్పుడైతే పెద్ద పిల్ల అయిందో అప్పటి నుంచి తన ఆలోచనలు మారిపోయాయి. అట్లాగే ఆలోచనల వల్ల ఎలా అంటే పక్కనింటి అబ్బాయి పరిచయం అయ్యాడు, తనతో ఎఫ్ఐఆర్ అట్లాగా కొన్ని రోజులు సాగుతుంది. వాళ్ళ అన్నలకు తెలిసి వాళ్ళ అన్నల అసలు అక్కడ ఆ ఏరియా నుంచే వాళ్ళని ఖాళీ చేపించి పంపించేశారు. ఇక ఎప్పుడైతే ఒక ఆడపిల్ల అలాంటి ఫీలింగ్స్లోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఆ ఫీలింగ్లోకి వెళ్ళింది అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఆలోచనలు కలగజేస్తుంటాయి. ఆ ఫీలింగ్లోకి ఎందుకు వెళ్ళకూడదు అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటే మనం ఏం చేస్తామంటారేమో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక మూవీ చూస్తుంటా, ఆ మూవీలో ఒక సీన్ వల్ల అలాంటి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. అది పక్కకు నెట్టేసేయాలి. ఎందుకంటే మన బాగోగులు మనం చూసుకోవాలి కాబట్టి. అది ఇక్కడ వచ్చేసి ఇద్దరు లవర్స్ మధ్య మనం ఉంటాం. ఉన్నప్పుడు ఏమైందంటే దానికి లవర్ ఉన్నాడు, మనకు కూడా లవర్ ఉంటే బాగుండు అని ఆ ఫీలింగ్ అనేది వచ్చేసింది. మనం పక్కకు వచ్చేసేయాలి. వీలున్నంత వరకు మనం అలాంటి ఫీలింగ్స్ అనేది మన ఆలోచనలోకి రానివ్వకూడదు. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయికి ఏం జరిగింది, ఎట్లా, ఎలా, ఎవరు, ఏంటి, ఆ టైంలో ఎవరు దొరికినా కూడా, ఎందుకంటే ఆ అమ్మాయి అదే తీరులో ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఆ అబ్బాయి అలవాటు చేసి వెళ్ళిపోయాడు. అప్పుడేమని జరిగిద్ది, ఇక వాళ్ళ మావయ్య గారు, ఆ మావయ్య అంటే పక్కింటి మావయ్య అనమాట. ఆ పక్కింటి మావయ్య తర్వాత కొడుకు, ఆ కొడుకు ఏం చేశాడంటే మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఎటో ఒకటి వెళ్ళిపోదాం అని చెప్పి లేపుకొని వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళినట్టున్నాడా వాళ్ళ ఫ్రెండ్స్. తర్వాత ఈ అమ్మాయిని ఏ తీరులో పెట్టారంటే ఇక వీళ్ళు డబ్బు సంపాదించే పనిలో ఉన్నారు, ఈ అమ్మాయి ఈ తీరులో ఉందన్నమాట. అట్లాగా చేసేసారు. ఈ అమ్మాయికి ఇంక అన్నీ ఆరితేరి ఏంటంటే మీతో నాకేం అవసరం, ఆ డబ్బు ఏదో నేనే చూసుకుంటానని చెప్పేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఆ అమ్మాయి కంటిన్యూ చేస్తా అదొక వ్యాపారం లాగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మనల్ని కాదని అది దాని అంతటా తిరుగుతుందని చెప్పేసి ఏది ఒక శ్మశానంలో చక్కగా పెట్రోల్ పోసేసి నిప్పంటిచ్చేసి వెళ్ళిపోయారు. సగం గాలిన శవాన్ని గుర్తించిన వాళ్ళు వాళ్ళ అన్న వాళ్ళకి ఫోన్లు చేస్తే ఏమన్నారంటే మా అమ్మాయి కాదని వెళ్ళిపోయారు. ఇక సగం కాలిన శవాన్ని ఆ కాటికాపురు తగలెట్టేసేసాడు. కన్న వాళ్ళు కూడా అసహించుకునే బిడ్డల్ని, ఆ బిడ్డలు ఎందుకు, ఇప్పుడు కన్న వాళ్ళే ఆ బిడ్డని అసహించుకొని నా బిడ్డ కాదు అని వచ్చేసేసారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మన మనసుని కంట్రోల్ చేసుకోలేకపోవటం, వయసును కంట్రోల్ చేసుకోలేకపోవటం, ఏదైనా సరే అలాంటి ప్రభావాలు పడుతూనే ఉంటాయి. అందువల్ల అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరి జీవితంలోకి ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి కొన్ని. మనం ఆ జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే వీలున్నంత వరకు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేదు అనుకుంటే ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పాలి, మమ్మీ నా పరిస్థితి ఇలా ఉంది, మొహమాటమే లేదు. ఎందుకంటే తర్వాత నలుగురిలో నవ్వులు పాలయ్యే కన్నా ఇంట్లో అమ్మకు చెప్పుకుంటే అమ్మ ఏదో ఎక్కడో చోట
చక్కగా సంబంధం చూసి పెళ్లి చేసిద్ది. మొగుడు ఉంటాడు కాబట్టి ఇబ్బంది ఉండదు. కాకపోతే పాతకాలం వాళ్ళు ఏది చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తారు. ఎందుకంటే ఎట్లాంటి ప్రభావాలు ఏమన్నా వస్తాయని. ఇప్పుడు కూడా చాలామంది చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు స్కూల్లో వేసే వేషాలు, కాలేజీలో వేసే వేషాలు ఆ! ఈ తీరులో ఉంది. రేపటి రోజు మన పరువు తీసే పనులు చేస్తదేమోనని చెప్పి భయంతో ముందుగానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారనమాట. పెళ్లి జరిగిన తర్వాత వీలున్నంత వరకు నీకు ఏదైనా సాధించాలి, ఏదైనా గెలవాలి అనే ఆలోచనలన్నీ చంపుకోవాల్సిందే. ఎందుకంటే వాడికి నచ్చిందనుకో నిన్ను గెలిపిస్తాడు. వాడికి నచ్చలేదనుకో వాడితో గొడవ పడి మళ్ళీ నువ్వు ఒంటరిగా రావాల్సొచ్చిద్ది. ఈ ఒంటరి జీవితంలో మళ్ళీ ఇంకా చాలా చాలా చేసేస్తావనమాట. ఎందుకంటే అనుభవం వచ్చేసింది కాబట్టి. అలాంటి పనులు జరగకూడదు అనుకుంటే నీకు పెళ్లి కాకముందు ఉండే కోరికలు ఏదైనా సాధించాలి, చెయ్యాలనేది మొత్తం ఆ దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ఫీలింగ్స్ పక్కన పెట్టేసి నేను ఎలా ఎదగాలి, నేను ఏం సాధించాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నాను, 10 మందిలో ఎలా గుర్తింపు పొందాలనుకుంటున్నాను, ఈ ఆలోచనలో నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. అలాంటి ఆలోచన లేదు, నీకు ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అంటే పెళ్లి చేసుకొని మొగుడు దగ్గర కాపురం చేసుకుంటూ వాడికి చాకరీ చేసుకుంటూ పిల్లల్ని కనిపెట్టుకుంటూ అట్టాగే పడి ఉండాలి. అలా కాదు అని బయటకు వస్తే మాత్రం దారుణం అయిపోయింది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు. చాలామంది నన్ను ప్రేమించాడు నా మొగుడు కన్నా నా వాడు పక్కనోడు ప్రేమిస్తాడు అనుకుంటాడు. ఎవడైనా సరే కొన్నాళ్లే తాళి కట్టునోడే నిన్ను ప్రేమించలేనప్పుడు పక్కనోడు ఎందుకు ప్రేమిస్తాడమ్మా? అది ఆలోచించారా? అది ఆలోచించరు. ఆలోచించకుండా ఈడేమో సన్నాసి, వాడేమో సంసారి, వాడేమో ఆడు పోటుగాడు అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు కొంతమంది. తర్వాత తెలుస్తుంది లాస్ట్లో ఆ ప్రభావం అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మగాడేనమ్మా, ఈడ ఇందులో తేడాలేం లేదు. ఇద్దరు మగాళ్ళే. ఆ మగాళ్ళ మనస్తత్వం నువ్వు తెలుసుకొని నడుచుకుంటే నీ జీవితం బాగుంటుంది. లేదు కాదు కూడదు నేను దూకేస్తానంటే ఇక మునగటమే కానీ పైకి తేలతం ఉండదు అనమాట. అందువల్ల ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా మనసుకి సమాధానం చెప్పుకుంటూ వయసును కంట్రోల్ చేసుకుంటూ ఉంటేనే మీకు జీవితం, లేకపోతే జీవితం ఉండదు.